ఆదిశంకరంపేట మండలం మడూరు గ్రామంలో సర్పంచ్ దివ్యాలింగం గౌడ్ ఉదయం నల్లా నీరు సరఫరా అవుతున్న సమయంలో గ్రామంలోని పలు వార్డులలో పర్యటించారు. నీటి సమస్యపై వార్డు ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. నల్లా నీరు వస్తున్న సమయంలో నల్లాలకు మోటార్లు బిగించి వాడుకోవడంతో ఇతరులకు నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆమె దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన సర్పంచ్ దివ్యాలింగం వార్డులో పర్యటించి నీటి వినియోగదారులకు పలు సూచనలు సలహాలు తెలిపారు. ఎస్సీ కాలనీలోని సింగిల్ ఫేజ్ మోటార్ సమస్య ఉందని తెలపడంతో స్పందించిన సర్పంచ్ వెంటనే మోటార్ సమస్య లేకుండా పరిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు వార్డులలో నీటి సమస్య ఉన్నట్లు సమాచారం రావడంతో ఉదయం గ్రామంలో పర్యటించడం జరిగిందని, నల్ల నీరు వస్తున్న సమయంలో నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల ఇతరులకు నీరు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నల్లా వచ్చే సమయంలో ఎవరైనా మోటార్లు బిగించి నల్లాలకు వాడితే ఆ మోటార్లను తీసుకువెళ్లి గ్రామ పంచాయతీలో పెట్టడం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మోటారు పెట్టి నల్లా నీరు వాడుకోకూడదన్నారు. ఎస్సీ కాలనీలో సింగిల్ ఫేజ్ మోటార్ సమస్య ఉందని దృష్టికి రావడంతో వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందని, వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని నీరు వృధాగా పోకుండా డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దివ్యాలింగం గౌడ్తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మడూరు గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. వేసవి కాలం రావడంతో గ్రామ ప్రజలందరికీ నీటి సమస్య రాకుండా ఉండడానికి ఈరోజు మార్నింగ్ గల్లీకి తిరగడం జరిగింది. ఎందుకంటే నల్లాలకు మోటార్లు పెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. కాబట్టి మేము ఈరోజు గల్లీకి తిరగడం జరిగింది. నల్లాలకు మోటార్లు పెట్టద్దని వాళ్ళకి ఆల్రెడీ తెలియజేసినాము. రేపటి నుంచి ఎవరైతే నల్లాలకు మోటార్లు పెడతారో అవి తీసి పంచాయత్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసినాము. ఒకవేళ పెట్టినా తీసి పంచాయత్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఎవరు మోటార్ పెట్టద్దని కోరుకుంటున్నాను. ఎస్సీ వాడకట్టుకి సింగిల్ ఫేజ్ మోటార్ సమస్య ఉందని తెలుసుకొని వెంటనే పరిష్కరించినాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. నల్లాలు ఎవరైతే వాళ్ళకు నీళ్లు సరిపోగానే నల్ల నీళ్లు వేస్ట్ చేయకుండా డమ్మీలు ఫిట్ చేయాలని కోరుతున్నాను. అలాగే వాటర్ని వృధా చేయకండి. ఎందుకంటే వేసవి కాలం కదా, దృష్టిలో ఉంచుకొని కొంచెం గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను.